ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా 49వ అధ్యాయం 25వ వచనం. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో యుద్ధము చేసే వారితో నీవే యుద్ధము చేసి అలసిపోతూ ఉన్నావా? నీ శత్రువు ఏ రూపంలోనైనా నీతో యుద్ధం చేయొచ్చు. అది మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వ్యాధి, రోగము, మానసిక ఒత్తిడి, ఇలా కనిపించే శత్రువులే కాదు గాని కనిపించని రూపంలో ఉండి నీతో పోరాడుతూ ఉన్నా నీవు వాటన్నిటికీ భయపడవలసిన అవసరం లేదు. ఈ ఉదయము ప్రభువు ఇస్తున్న వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ధైర్యంగా ఉండు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. అవును, నీ పక్షముగా ఉండి నీ శత్రువుతో పోరాడి వారిని హతము చేసే దేవుడు. నీవు బలహీనంగా ఉండొచ్చు, కానీ నీ పక్షంగా ఉన్న దేవుడు బలవంతుడని తెలుసుకో. ఈ రోజు నుండి యుద్ధము యెహోవాదే. ఈ వాగ్దానమును నమ్మి విశ్వసించు, తప్పక దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థన. తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దర్శించి వారి పక్షంగా మీరు యుద్ధము చేసి వారిని, వారి కుటుంబాలను రక్షించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.